ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు మోషన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్లే. సో ఈ వీడియోలో మనము మోషన్కి వెళ్ళిన తర్వాత దానివల్ల కలిగే నొప్పి కానీ మంటని కానీ తగ్గించుకునే ఉపాయం గురించి చెప్పుకుంటున్నాం. అండ్ ఈ ఉపాయం అనేది అసలు ఖర్చు లేనిది, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఉపాయము. ఈ చిన్న చిట్కాని మీరు ఇంట్లోనే పాటించగలరు. సో అది ఏంటి అనేది, ఆ చిట్కా ఏంటి అనేది ఈ వీడియో మొత్తంలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈ వీడియోలో మనం పైల్స్లో కానీ ఫిషర్లో కానీ మోషన్కి వెళ్ళిన తర్వాత విపరీతమైన నొప్పి లేదా ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నారు, అప్పుడు వారికి నొప్పి ఉంటుంది, వాళ్ళకందరికీ నొప్పి తగ్గేలా, త్వరగా రికవరీ అయ్యేలా, వూండ్ హీలింగ్ అనేది, దెబ్బ అనేది త్వరగా మాయమయ్యేలా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవన్నీ ఎలా సాధించగలము అంటే సిట్స్ బాత్ అనే దాని ద్వారా మనం సాధించగలం. సిట్స్ బాత్, SITZ. ఈ సిట్స్ బాత్లో అసలు ఏం చేయడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ మోషన్ వెళ్ళిన తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు ఆ మోషన్ రాపిడి వల్ల అందరికీ నొప్పి అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగిన నొప్పిని తగ్గించుకోవడానికే ఇమ్మీడియట్లీ మోషన్ వెళ్ళిన తర్వాత ఒక టబ్ లాంటిది తీసుకొని ఆ టబ్లో మరీ వేడి నీళ్లు కాదు, మరీ చల్ల నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళల్లో గట్టి ఉప్పు, రాక్ సాల్ట్ కానీ లేదా ఒకవేళ ఉంటే బెటడిన్ సొల్యూషన్ అనే ఒక యాంటీసెప్టిక్ సొల్యూషన్ వేసుకొని ఆ మోషన్ వెళ్ళిన 5-10 నిమిషాలు క్లీన్ చేసుకున్న తర్వాత 5-10 నిమిషాలు ఈ టబ్లో కూర్చోవడమే మనం సిట్స్ బాత్ అని చెప్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది మీలో ఎవరన్నా ఆడవారు ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సిట్స్ బాత్ అనేది మీరు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పాటించి ఉంటారు, ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ జరిగిన వారిలో. అసలు ఎందుకు ఈ సిట్స్ బాత్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ టబ్లో కూర్చున్నంత మాత్రాన ఉపశమనం ఎట్లా కలుగుతుంది, నొప్పి ఎందుకు తగ్గుతుంది, హీలింగ్ అనేది ఎందుకు త్వరగా అవుతుంది అనేది డిస్కస్ చేసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సిట్స్ బాత్ అనేది ఇందాక చెప్పినట్లు కేవలం ఈ మోషన్ ప్రాబ్లం సమస్య ఉన్నవారే కాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత, నార్మల్ డెలివరీ జరిగిన తర్వాత కానీ లేదా ఆ భాగంలో అంటే మోషన్ వెళ్ళే చుట్టుపక్కల మార్గంలో కానీ లేదా వెజైనాకు చుట్టుపక్కల మార్గంలో కానీ ఎక్కడ దెబ్బ తగిలినా కూడా ఈ సిట్స్ బాత్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ సిట్స్ బాత్ చేసేటప్పుడు మన నడుము భాగం మొత్తము కూడా నీళ్ళల్లోనే ఉంటుంది. సో ఈ సిట్స్ బాత్ ఎగ్జాక్ట్లీ ఎలా పనిచేస్తుంది అని చూసుకుంటే, జనరల్లీ కూడా మీలో చాలామందికి ఎవరికన్నా ఒళ్ళు నొప్పులు ఉంటే ఫస్ట్ ఏం చేస్తాము, వేడి నీళ్ళలో గుడ్డని ముంచి ఆ గుడ్డతో మనం తుడవడం అనేది ఆర్ తడమడం అనేది చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఎలాగైతే మన కండరాల్లో నొప్పులు ఆర్ కండరాలు పట్టేసి ఉంటే ఎట్లయితే ఉపశమనం కలుగుతుందో, అదేవిధంగా ఈ సిట్స్ బాత్లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది, మనం గోరువెచ్చనిలో కూర్చున్నప్పుడల్లా మనకి ఎక్కడైతే ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఉన్నాయో ఆ భాగానికి అంతా మనకు రక్త సరఫరా అనేది పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఈ సిట్స్ బాత్ చేయడం వల్ల. సో మనకు జనరల్లీ కూడా హీలింగ్కి కావాల్సింది మంచి బ్లడ్ సప్లై. బికాజ్ మనకి హీలింగ్కి కావాల్సిన ముడి పదార్థాలన్నీ మనకు ఆ బ్లడ్ ద్వారా రావాల్సిందే. సో ఇప్పుడు ఆ బ్లడ్ సప్లై అనేది ఎప్పుడైతే ఈ గోరువెచ్చని నీళ్ళలో కూర్చుంటామో, గోరువెచ్చని నీళ్ళలో కూర్చున్నప్పుడు ఆ బ్లడ్ సప్లై అంతా ఆ భాగానికి బాగా ఎక్కువగా అవ్వడం వల్ల ఆ బ్లడ్ సైడ్ ద్వారా వచ్చిన ఆక్సిజన్ కానీ ఆ న్యూట్రియంట్స్ అన్నిటి వల్ల ఒకవేళ ఎవరికైనా ఫిషర్ ఉంది లేదా ఎవరికైనా పైల్స్ తర్వాత సర్జరీ జరిగింది లేదా ఎవరికైనా నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు బిడ్డ తల బాగా పెద్దగా అయిపోవడం వల్ల ఎక్కడన్నా వాళ్ళు వెజైనాలో కొంచెం చిన్న కటింగ్, దాన్నే ఎపిసియోటమీ అంటారు. అంటే బిడ్డ తల బాగా పెద్దది అయిపోవడం వల్ల వచ్చే మార్గం చిన్నదైపోయినప్పుడు ఆ వచ్చే మార్గాన్ని కొంచెం పెద్దది చేసుకొని బిడ్డ తల ఈజీగా బయటకు వచ్చేలా చేసే ఆ ప్రక్రియనే ఎపిసియోటమీ అంటారు. సో ఇది నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు జనరల్లీ చేసే పద్ధతి. సో ఈ ఫిషర్ ఉన్నా, ఈ పైల్స్ ఉన్నా, లేకుంటే ఈ నార్మల్ డెలివరీ తర్వాత ఈ ఎపిసియోటమీ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఈ టబ్లో గోరువెచ్చని నీళ్ళలో కూర్చోవడం. దీంతో ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్లడ్ సప్లై పెరుగుతుంది, ఆ బ్లడ్లో మనకు ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల హీలింగ్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అండ్ జస్ట్ బ్లడ్ సప్లై పెరగడం వల్ల మాత్రమే కాకుండా ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఈ సిట్స్ బాత్లో ఉప్పును కానీ బెటడిన్ సొల్యూషన్ కానీ వేయడం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఉప్పు అంటే ఏంటి, సోడియం క్లోరైడ్. ఇన్ఫ్యాక్ట్ మీలో ఎక్కువ మంది ఉప్పుకి యాంటీసెప్సిస్కి అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉప్పు ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మీలో చాలామంది గమనిస్తే ఈవెన్ పళ్ళు తోముకోవడానికి కూడా మనం ఉప్పు వాడుతుంటాము.
ఎందుకు అంటే ఈ ఉప్పు నీళ్ళు అనేవి కూడా మనకు ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ని చంపడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ సిట్స్ బాత్ జరిగిన వాళ్ళలో ఈ మనం చెప్పుకున్న ఈ 3 కండిషన్స్ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిష్యులా కానీ, లేదా ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఇలా వేడి నీళ్ళలో కూర్చోవడం వల్ల పొరపాటున మోషన్ వెళ్ళిన తర్వాత మనకు ఆ చీలిన చోట ఫిషర్లో కావచ్చు, లేకుంటే ఫిష్యులాలో కావచ్చు, అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకునేదానికి ఈ సిట్స్ బాత్లో ఉన్న సోడియం క్లోరైడ్ కానీ ఆర్ ఈ సిట్స్ బాత్లో వేసే మనకు ఏ యాంటీసెప్టిక్ సొల్యూషన్ అనేది కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం సిట్స్ బాత్ అనేది తరచుగా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఒకవేళ మనిషి మోషన్ వెళ్ళిన ప్రతిసారి చేసుకోవాలని సజెషన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మనిషి రోజుకి పొరపాటున లూజ్ మోషన్స్ అయ్యి 4-5 సార్లు 5-6 సార్లు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ సిట్స్ బాత్ అనేది ఖచ్చితంగా చేయమని చెప్తూ ఉంటాము. ఒకవేళ చేయకపోతే ఆర్ నిర్లక్షించినట్లయితే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఫిషర్ కేసు అనుకుందాం. మనం ముందు వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్లో కూడా మనం ఫిషర్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫిషర్ అంటే ఏంటి? మోషన్ వెళ్ళే మార్గం దగ్గర బాగా కాన్స్టిపేషన్ అనేది రావడం వల్ల ఒక చిన్న చోట చిన్న చీలికలాగా వస్తే దాన్నే ఫిషర్ అంటాము. సో దీనివల్ల పేషెంట్కి ఏంటి ఒక చోట మాత్రం బాగా కూస్గా షార్ప్గా కోసుకున్నట్టు పెయిన్ అనేది గమనిస్తూ ఉంటారు పేషెంట్స్ అనేది. సో పేషెంట్స్ ఒకవేళ ఫిషర్ ఉన్న వాళ్ళు మోషన్ వెళ్ళిన తర్వాత ఈ సిట్స్ బాత్ అనేది చేయకపోతే ఏమవుతుంది అంటే జనరల్లీ మనకు బాడీలో ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాళ్ళపైన, చేతులపైన, కడుపుపైన, ఫస్ట్ మనం ఏం చేస్తాము పట్టి డ్రెస్సింగ్ అనేది చేసేసుకుంటాము. సో దట్ బయట నుంచి దుమ్ము, ధూళి, క్రిములు ఏమీ పడకుండా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రెస్ట్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఈ ఫిషర్ ఉన్న వాళ్ళలో మోషన్ పోయినప్పుడల్లా ఆ రాపిడ్ అనేది జరిగి కొద్దో గొప్ప ఆ చీలిక పైన మోషన్ అనేది అంటుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మోషన్లో ఉన్న క్రిములు ఆ మోషన్ అనేది అట్లానే ఉంటుందో ఆ దెబ్బ పైన ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ గాయం అనేది మారడం కష్టంగా ఉంటుంది. అదే ఈ ఫిషర్ ఉన్న వాళ్ళు ప్రతిసారి సిట్స్ బాత్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, సిట్స్ బాత్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ టబ్లో మన నడుమంతా ఆ టబ్లో ఉండడం వల్ల ఆ టబ్లో కూర్చున్న తర్వాత కూడా మనం టైట్ లూజ్ అంటే మోషన్ వచ్చేటప్పుడు రానప్పుడు ఎట్లా అయితే టైట్ లూజ్ యాక్టివిటీ చేస్తూ ఉంటామో అదే యాక్టివిటీ ఆ టబ్లో కూర్చున్నప్పుడు చేసిన తర్వాత మనకు ఆ మోషన్ వెళ్ళే మార్గంలో పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ లోపలికి కూడా ఆ వేడి నీళ్ళు ప్లస్ దాంట్లో ఉప్పు మిక్స్ చేసిన నీళ్లు కానీ లేదా ఈ బెటడిన్ సొల్యూషన్ మిక్స్ చేసిన నీళ్లు కానీ పైకి కిందికి వెళ్ళి ఆ ఫిషర్ పైన పొరపాటున ఏదైనా మోషన్ కానీ క్రిములు కానీ అంటుకొని ఉంటే అవన్నిటినీ క్లియర్ అయ్యేలా మనకి ఈ సిట్స్ బాత్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో సిట్స్ బాత్ ఎవరికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చూసుకుంటే పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిష్లో ఉన్న కేసెస్లో కానీ లేదా నార్మల్ డెలివరీ తర్వాత ఎవరికైనా అక్కడ గాయం అనేది ఏర్పడిన వాళ్ళకి అందరూ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు చేయాలి అంటే మోషన్ అయినా ప్రతిసారి చేయాలి, లేదా నొప్పి తగ్గించుకోవడానికి రోజుకు 2-3 సార్లు కూడా అది చేసినా నష్టం ఏమి ఉండదు. అండ్ ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ఖర్చు కూడా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఉప్పు అనేది రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరుకుతూనే ఉంటుంది, వేడి నీళ్ళు సులభంగానే దొరుకుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికన్నా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం వారు తప్పకుండా బెటడిన్ సొల్యూషన్ అనేది వాడాలి తప్ప ఈ సిట్స్ బాత్ అనేది మన ఇంట్లో ఉన్న బేసిక్ వస్తువుల ద్వారానే మనం ఇవన్నీ చేయగలము. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు కాబట్టి 100% ఫిషర్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రొసీజర్ అనేది తప్పకుండా పాటించాలి. రిస్క్ లేనిది, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది అండ్ ముఖ్యంగా మనకు బ్లడ్ సప్లై పెంచుతుంది. దాంట్లో బ్లడ్ సప్లై ద్వారా వచ్చే ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ పెరుగుతాయి అండ్ నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. అండ్ పరిశుభ్రంగా పెట్టుకున్నట్లయితేనే మనకు ఈ కండిషన్స్ నుంచి రికవరీ బాగా ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ సిట్స్ బాత్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి అంటే ప్రతిసారి మోషన్ వెళ్తారు, మోషన్ వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా ఎట్లయితే క్లీన్ చేసుకుంటారో అదే విధంగా క్లీన్ చేసేసుకొని ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో గట్టి ఉప్పు కానీ బెటడిన్ సొల్యూషన్ కానీ వేసుకొని దాంట్లో 5-10 నిమిషాలు కూర్చోవాలి. అండ్ కూర్చునే టైంలో కూడా టైట్ లూజ్ చేసినట్టు చేస్తే ఆ వాటర్ అనేది ఇంకా లోపలికి బాగా వెళ్ళి ఇంకా క్లీన్ అయ్యేటట్లు హెల్ప్ అవుతూ ఉంటుంది. మీకు కనుక ఫర్దర్ ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలి, ఇంకేమైనా కన్సల్టేషన్కి హైదరాబాద్ రావాలి అనుకుంటున్నారు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.